ఈరోజు మన మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు చాలా అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఇక్కడున్న ఒక ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నాయకుడు గతంలో ఆయన ఎక్కడుండే, ఆయన జీవనోపాధి ఏందో ఆయన తెలుసుకొని మాట్లాడాలి. ఒక వ్యక్తిపై మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఎంత, నువ్వెంత, నువ్వేం అమ్ముకొని ఏమి ఫ్రాడ్ చేస్తే నిన్ను ఎలగొట్టినరో మా కోడంగల్ నియోజకవర్గానికి మొత్తం కూడా నీ పరిస్థితి తెలుసు. ఈరోజు వచ్చి మా మద్దూరు బస్టాండ్లో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఈ మాటలు ఇక బంద్ చేసుకోవాలి. నువ్వు ఇంకా ఎక్కడక్క మాట్లాడితే నీ మీద ఖచ్చితంగా భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నా. మిస్టర్, నీవు నీ స్థాయి మర్చి మాట్లాడుతున్నావు. నీవు తెలుసుకోవాలి నీ స్థాయి. ఊకేనే మా కేసీఆర్ గారు శుద్ధపూస అమాయకుడు అని ఏదో మాట్లాడుతున్నావు. శుద్ధపూస అయితే మీ నాయకునికి సిట్ నోటీసులు ఎందుకు ఇస్తారు? నీ బిడ్డనే దిక్కు మా అన్న అవినీతి చేసిండు, మా మామ అవినీతి చేసిండు, సంతోష్ రావు అవినీతి చేసిండని కోడి కూసుకుంటా మన తెలంగాణ ప్రాంతం మొత్తం తిరుగుతూ ఉంది. సమాజానికి మొత్తం తెలుసు మీరు చేసిన అవినీతి. మరి గురిగింజ గుద్దగింజ నల్లగన్నట్టు మీరు గతంలో తీసుకుంటే మీ కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరా ఎగిరించిందనే మా నాయకుడు మా ముఖ్యమంత్రిని 15 రోజులు జైల్లో బంధిస్తుంది. మరి ఆ రోజు గుర్తు రాలేదా మీకు? ఇలా నోటీసులు ఇచ్చారు, ఇలా తీసుకెళ్లారు అనేది. అదే కాకుండా ఆయన బిడ్డ లగ్గానికి కూడా రాకుండా మీరు జైల్లో నిర్బంధించిన రోజులు మర్చిపోయారా? లేకుంటే ఆయనకు ఎక్కడో ఉంటే కూడా వాళ్ళ కుటుంబాన్ని హరాస్మెంట్ చేసి వాళ్ళ అన్నదమ్ములను కూడా మీరు కేసుల్లో ఇరికి కేవలం రోడ్లకే 3,000 కోట్లతోన ప్రతి తాండకు డబుల్ రోడ్డు, ప్రతి గ్రామానికి డబుల్ రోడ్డు, మండల కేంద్రంలో 4 లైన్ రోడ్డు చేస్తున్నారు. నీ కండ్ల కామర్లు వచ్చినావా నరేందర్ రెడ్డి మిస్టర్? ఈరోజు తీసుకుంటే ప్రతి ఊర్లలో అంగన్వాడీ సెంటర్లు కొత్తగా ఏర్పాటు చేసినాం, స్కూల్ బిల్డింగ్లు కొత్తగా కట్టిస్తున్నారు. అదేవిధంగా మా ప్రాంత చిరకాల కోరిక నారాయణపేట్ కోడంగల్ ఎత్తిపోతల పథకం ఈరోజు మా పర్యావరణ అనుమతులు వచ్చి పనులు ప్రారంభించే దిశగా వచ్చింది. అదేవిధంగా భూములు కూడా అన్నీ కొనుగోలు నష్టపరిహారం ఇచ్చి పనులు చేసుకునే స్థాయికి వచ్చారు. నీకు ఇవన్నీ కండ్లకు కనిపిస్తలేవు. ఏదో ఒకటి కళ్యాణ లక్ష్మి వచ్చిందా, రైతు బంధు వచ్చింది, నీ బతుకు మొత్తం 5 ఏళ్ళు గదే ఏడ్చినావు. రైతు బంధు వేస్తే నేనే తెచ్చినట్టువి, కళ్యాణ లక్ష్మి వస్తే నేనే ఇచ్చినట్టువి, అదేమంటారు శ్మశానాడిక కలిస్తే నేనే అదే అభివృద్ధి అని ఫీల్ అవుతుంది. కానీ నువ్వు సొంతంగా మన కోడంగల్కి సొంతంగా నిధులు, సొంతంగా ఏదైనా వేరే నియోజకవర్గానికి రానిది మన నియోజకవర్గానికి ఏమైనా తెచ్చినావా, నువ్వు ఏదన్నా స్పెషల్గా ఏమైనా తెచ్చినావని ఆ రోజు కూడా మిమ్మల్ని ప్రశ్నించినాం. ఈరోజు కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాం. మళ్ళీ అదే పాత క్యాచ్లు వచ్చి ఈరోజు ఏం అభివృద్ధి జరగలేదు, గతంలో నేను చేసిన అభివృద్ధి ఏమున్నదని మాట్లాడుతున్నాం. ఇక నీ చౌకబారి మాటలు మంచివి. మేము ఈడ మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుందని ఈరోజు ఏదో 4 బైకులు వేసుకొని తిరిగి ఏదో పెద్ద సాధించినట్టు మాట్లాడుతున్నావు. మున్సిపాలిటీలో ఖచ్చితంగా 16కు 16 వార్డులు మన మద్దూరు మున్సిపాలిటీలో గెలుస్తాము. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరిస్తాము. మేము ఇచ్చిన గ్యారెంటీలు కూడా అన్నీ అమలు చేసినాం. మీరు ఇంకా భ్రమలో ఉన్నారు. రైతులు అందరికీ కూడా మేము ఇక్కడ దాదాపు 80% రుణమాఫీ చేసినాం. కానీ నువ్వు ఏదో మాట్లాడి పబ్బం గడిపి ఈ మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని చూస్తున్నావు. నీ మాటలు చాలవు. నీ మాటలు ఎవరు వినగానే నిన్ను 35,000 మెజార్టీ ఇచ్చి నీ నుండి తరిమి కొట్టిరు. కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతా అంటావు. సన్నాసి, నీ గుద్దల దమ్ముంటే నువ్వు రా, యా ఊరికి వస్తావో యా చౌరస్తకు వస్తావో ఒక్కని మీద ఇట్లా చెయ్యేసి చూడు. నీకు దమ్మ అయితే నీవేముంటావో ఏమవుతావో నీ సంగతి తెలుస్తాం. నీవు మంది ఎక్కువగా అనిపించిరని ఎక్కువ మాటలు మాట్లాడకు. ఎంత ఉండాలో అంత ఉండాలని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఇట్టి ప్రెస్ మీట్ ఉద్దేశపూర్వకం ఏమిటంటే, ఈరోజు టీఆర్ఎస్ నాయకులు
నడి చౌరస్తలో నోటికొచ్చినట్టు మాట్లాడడము సరికాదని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఈరోజు మాట్లాడడం జరుగుతున్నది. మీరు బైక్ ర్యాలీ చేస్తే బైకులు ఎట్లా తిరిగిండ్రు, డెవలప్మెంట్ ఏమవుతుంది, ముందర మీరు గతంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్లు కానీ మద్దూరు మండలం కానీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కానీ ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండేనా అని చెప్పి ఒకసారి మీరు ఎక్కి తిరిగి చూసుకోండి. నోరు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, పార్టీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. పార్టీలో ఉన్నంత మాత్రాన ఎదుటోని తిట్టడం అనేది సరికాదు సుమా. మీరు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్లతో పని జరుగుతున్నదో ఒకసారి ఆలోచించండి. మీరు వచ్చిపోయేతోనే కళ్ళు మూసుకున్నారా? రోడ్లు ఎట్లా ఉన్నాయి, పల్లెటూర్లు ఎట్లా ఉన్నాయి? మీ 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 అనవారానికి 10 సంవత్సరాలకు ఒక్క ఊర్లోగా ఉంటున్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతున్నది. మీ గవర్నమెంట్లో పురుగులు పడ్డ బియ్యం ఇచ్చి ఎవరు తినకుండా మీరు ఎవరిని బతికించారంటే ఆ రేషన్ బియ్యం దళారులను బతికించారు, కానీ పబ్లిక్ని మీరు బతికియలేదు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రైతు కాబట్టి ఆలోచించి సన్న బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా బియ్యం తినేలాగా ఈరోజు బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. మీరు అభివృద్ధి ఏమిటి, పనితనం ఏమిటి చూడండి. రోడ్డుకి వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను హెచ్చరిస్తూ ఉన్నా. మాట్లాడడం ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా మాటలు వస్తాయి. మాటలు వచ్చినంత మాత్రాన నోరు తెరిచి మాట్లాడడం కాదు. మీరు కళ్ళు తెరుచుకున్నారా, కళ్ళు మూసుకున్నారా? మీరు ఎలా తిరిగిండ్రు, ఇక్కడ రోడ్లు ఏంటి, పరిస్థితి ఏంటి చూసారా? చూసి మాట్లాడండి సుమా. ఇలా చెప్పుకుంటూ పోతుంటే 3 గంటలైనా మా అభివృద్ధి చెప్పేదానికి తక్కువ పడుతుంది. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి, కానీ ఇలా మాట్లాడితే మంచిది కాదు అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. నమస్కారం. నిన్న మొన్న 2 రోజుల కింద 2 రోజుల నుంచి కొడంగల్ శ్రీ మద్దూరులో ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ నేను చేసిన అభివృద్ధి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అవుతుంది అభివృద్ధి చేసిన అడుగుతా ఉన్నాయి. ఆయన కొడంగల్ నుంచి కోసికి మద్దూరు వచ్చేటప్పటికి కనిపించుంటుంది అభివృద్ధి ఏదనేది కూడా ఆయన కళ్ళ గడ్డగా కనిపించుతుంది. మద్దూరు విషయానికి వస్తే మద్దూరులో 25 కోట్లతో రెసిడెన్షియల్ పురోగతి పాఠశాల కడుతున్నారు, 30 కోట్ల కానీ. పెదిరిపాడు 4 లైన్ చేసినాం, పెదిరిపాడు రోడ్డు, రెడ్డివాట రోడ్డు 4 లైన్ నడుస్తూ ఉంది. ఈ మద్దూరులో బైబిల్ కాంపౌండ్ వల్ల కట్టినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ నడుస్తూ ఉంది, వర్క్ నడుస్తూ ఉంది, జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వల్ల వర్క్ నడుస్తూ ఉంది. ఇన్ని కనిపిస్తుంటే కూడా ఏం చేసిందో మద్దూరు కానీ మాట్లాడుతూ ఉన్నాం. మేము వచ్చిన తర్వాత మున్సిపాలిటీ ఏదైతే ఎలక్షన్ చేస్తా ఉన్నామో మద్దూరు మున్సిపాలిటీకి, ఆ మున్సిపాలిటీ చేసింది కూడా మద్దూరుకి మేమే. మున్సిపాలిటీ మహిళలందరికీ బస్సు ఎక్కడికి బస్సు ఫ్రీ ఇచ్చినాం, మహిళా సంఘాలలో పెట్రోల్ పంపులు ఇచ్చినాం, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. ఇంకేమి ఇవ్వాలి? విద్యుత్ 200 యూనిట్లు విద్యుత్ ఇచ్చినాం. మేము చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇంకా అన్నింటిలో ఇంకా 2 మాత్రం బాకీ ఉన్నాయి, అవి కూడా త్వరలో చేస్తాం. రుణమాఫీ 80% రుణమాఫీ చేసినాం. కొంచెం బస్టాండ్లో మాట్లాడుతున్నాం, రైతులకు రుణమాఫీ అయిందా, యూరియా వచ్చిందా అని. యూరియా ఇయ్యందే వర్షాలకు వస్తుంటే రుణమాఫీ చేయలేదా? బ్యాంకుల కాడికి పోదాంపా, నీ ఊర్లకు పోదాంపా, నీ పార్టీ లీడర్ల ఊర్లకు పోదాంపా, ముట్టిగా మైకి దొరికింది కదా అని ఉపన్యాసాలు ఇస్తే అది మంచిది కాదు. ఈ ఎలక్షన్లో ఏమి నిలుపుకున్నావు, పైసలు ఎవరితో ఉన్నాయి, ఎవరు నిలబెట్టాలి, నిలుపుకున్నావు. అంతా పనులు చేసేది ఏం లేదు. ఎవరు పైసలు ఉంటాయి ఎవరు నిలబెట్టాలి, పోయేటప్పుడు చేసుకొని పోవాలి. అది నువ్వు చేసే పనికి ఇంతే తప్ప నువ్వేం అభివృద్ధి చేసేది లేదు, నువ్వు మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ గెలిచేది లేదు. 16 గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం, మా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా పంపిస్తాం. ఈరోజు తెలియజేస్తూ ముగిస్తాము. అందరికీ నాయకు నమస్కారం. ఈరోజు ఒక పిచ్చి కుక్క వచ్చింది మద్దూరు మున్సిపాలిటీలో. ఒక పిచ్చి కుక్క ఎట్లా ఉంటుందంటే తన నోటికి ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతుంది. బిడ్డ జాగ్రత్త, నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఏది పడితే మాట్లాడుతూ నేను కూడా చూసుకుంటా ఊరుకుంటాను. ఏమన్నా ఒక మాట కాంగ్రెస్ నాయకులని ఏడబడితే తన్నుకుంటానని చెప్తున్నాం. బిడ్డ మా నాయకుడు తిరుపతి రెడ్డి సార్, రేవంత్ రెడ్డి సార్ గారు ఒక పిలిపిస్తే నీవు కోడంగా నియోజకవర్గంలో కనిపించవు, నీ చెంప అది గుర్తు
గుర్తుపెట్టుకో, మేము ఏదంటే మేము మాట్లాడకూడదు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ మీరు రెచ్చగొడుతూ ఉన్నారు. మమ్మల్ని రెచ్చగొడితే కాంగ్రెస్ నాయకులు కడక ఏందో చూపిస్తాము. నీ ఒక్క లీడర్ జెండా పట్టుకొని తిరగలేడు మద్దతులా అనుకుంటుండొచ్చు. నువ్వు ఏది పడితే అది మాట్లాడే చెబుతా అనుకుంటు. నీవేమైనా చేసి ఉంటే మేమేం చేసి ఉంటే ప్రజా తీర్పులో తెలుసుకుందాం. 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు కోడగాలి నియోజకవర్గంలో, మేమేం చేసినాం ప్రజల దగ్గరికి వెళ్దాము, ఓట్లు అడుగుదాము, గెలుపు అక్కడే చూసుకుందాం ఏదుంటే. కానీ నా చేతుల్లో మైక్ ఉందని చెప్పి నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాంటే ఇది ఎవరు చూసుకుంటూ ఊరుకున్నారు. ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇది జాగ్రత్త బిడ్డ. ఇంత తెలియజేసి ముగిస్తున్నా. చేస్తూ ఉంది. దానికి మీరు పెద్ద ఇది పెట్టేసి ధర్నాలు పెట్టేసి బైక్ ర్యాలీలు దాని తర్వాత ఇష్టం వచ్చే మన వాడడం అవన్నీ పద్ధతి కాదు. అలాగే ఇన్ఛార్జి గారు మా రేవంత్ రెడ్డి పైన చేతులు అంటే ఉన్న 16 వార్డులకు కైసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెలాడిస్తాము. మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ, వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీకి మేము కైసం చేసుకొని మేము మద్దతు ఇది చేసి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ఇస్తామని చెప్పేసి ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు.